కొత్త సంవత్సరానికి ముందే దూర ప్రాంతానికి వెళ్లే రైల్వే ప్రయాణికులకు ఛార్జీల మోత మోగనుంది. డిసెంబర్ 26 నుంచి నూతన ధరల విధానం అమల్లోకి రానున్నట్లు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. జనరల్ టికెట్ ప్రయాణికులకు 215 కిలోమీటర్ల వరకు ఎలాంటి టికెట్ ధరల పెంపు ఉండదని రైల్వే శాఖ ప్రకటించింది. 215 కిలోమీటర్ల దూరం దాటితే జనరల్ టికెట్ అయితే ప్రతి కిలోమీటర్కు పైసా, మెయిల్, ఎక్స్ప్రెస్, నాన్ ఏసీ, ఏసీ ప్రయాణ తరగతులకు అయితే కిలోమీటర్కు 2 పైసలు ఛార్జీల పెంపు ఉంటుందని రైల్వే శాఖ వెల్లడించింది. 500 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి నాన్ ఏసీ ప్రయాణికులు అదనంగా 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త ధరల విధానం అమల్లోకి వస్తే 600 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. సబర్బన్, మంత్లీ సీజన్ టికెట్లపై ఎలాంటి పెంపు లేదని తెలిపింది. ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ ఖర్చులు పెరిగినందున కార్గో రవాణా సామర్థ్యం పెంపుతో పాటు ప్రయాణికుల టికెట్ల ధరలు స్వల్పంగా పెంచినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.